నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరం పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత కార్యాలయాల ఆధునీకరణకు చర్యలు చేపడతామని హామీ. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం. విశాఖ జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాల్లో నిర్వహణ. సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రి. విశాఖలో వాహనాల క్రమబద్ధీకరణకు 100 స్టాపర్ల వితరణ. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి 6 మాసాల పసిబిడ్డపై అఘాయత్యానికి పాల్పడిన నిందితుడికి 5 మాసాల్లోనే శిక్ష పడేటట్లు చర్యలు తీసుకున్న ఎస్పీని అభినందించారు. పోలీసు ఆర్మడ్ రిజర్వ్ కార్యాలయాల అభివృద్ధి ఆధునీకరణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని పేర్కొంటూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని ఎస్పీకి సూచించారు. పర్యటనలో భాగంగా మంత్రి కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని సందర్శించి సిబ్బందిని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ 90 days లోపల మనం అవుతున్నాయా లేదా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేడం శ్రద్ధ చెప్పండి. నాకు తెలియలేదు ఏంటంటే వెంటనే మొత్తం డీటెయిల్ అంతా పంపించి మళ్ళీ వాట్సాప్ చేసింది సార్. అది 6 months కన్విక్షన్ 25 years చిన్న 1600 ఫెస్టివల్ సర్టిఫికెట్స్ క్యాండిడేట్స్ మీటర్స్ చేస్తారు. యాక్చువల్లీ కొంత టైం బీయింగ్ మనకు పడిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ఐఆర్ నోట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి మధ్యలో మీరు ఇప్పుడు మనకి స్టేషన్ ఎఫ్ఐఆర్స్ కింద ఏంటైనా డైలీ డేటా ఇలా వస్తుంది. మీకు డైలీ డేటా వస్తుంది. దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహా మరికొన్ని జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు ఈ రోజు మొదలై ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం విశాఖలోని 5 కేంద్రాల్లో ఏర్పాటు పూర్తయ్యాయి. అభ్యర్థులు కనీసం 2 గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. కాగా విశాఖ జిల్లాలో నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అయాన్ డిజిటల్ జోన్ 1, 2 ఇంకా జియాన్ టెక్నాలజీస్ చిన్నముషిడివాడ కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య అంతా ఇంత కాదు. వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు వాహనదారుల్లో అవగాహన కల్పించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం నగర ట్రాఫిక్ పోలీసుల బాధ్యత అని వదిలేయడానికి లేదు. ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నగరంలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రి తమ వంతు బాధ్యతగా హనుమంతవాక కూడలతో సహా పలు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు 100 స్టాపర్స్ ను నగర ట్రాఫిక్ విభాగానికి అందజేసింది. ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ చంద్రసూద్, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ లంకా సందీప్, కార్పొరేట్ డీజీఎం అశోక్ పట్నాయకులు ఈ మేరకు స్టాపర్స్ ను ట్రాఫిక్ సిఐ వరప్రసాద్ కు అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వీటిని చేసినట్లు డీజీఎం అశోక్ పట్నాయక్ తెలిపారు. నమస్తే అండి, నా పేరు అశోక్ కుమార్ పట్నాయక్. ఎంజీఎం 7 హిల్స్ విశాఖపట్నం వారు ఈరోజు ఏంటంటే విశాఖపట్నం ట్రాఫిక్ పోలీస్ వారికి సుమారుగా 100 పైచిలకు ఈ ట్రాఫిక్ బ్యారికేడర్ని ఇవ్వడం జరిగింది. మొదటిగా ఏంటంటే 50 ఇచ్చాం ఈరోజు ప్రజెంట్.
సిఐ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇవేంటంటే ముఖ్యంగా దీని మీద మా హాస్పిటల్ పేరు పాటు దీనిలోని కొన్ని పోలీస్ సిబ్బందికి సరిపడే అంటే రహదారి భద్రతకు సరిపడే కొన్ని సూచనలు పెట్టడం జరిగింది. అంటే ప్రయాణికుల భద్రత కోసం కొన్ని నియమాలు పాటించాలని వాళ్ళ ప్రమాదాలు అరికట్టడం కోసం పెట్టడం జరిగింది. సో ట్రాఫిక్ భద్రతను పాటిస్తారని అందరూ కూడాను పాటిస్తూ ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికిను అలాగే సిఐ ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు ఈ ప్రోగ్రాంకి సిఐ ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా మా హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూద్ గారు అలాగే హాస్పిటల్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మిస్టర్ సందీప్ లంకా గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఎందుకు అనిపించింది అంటే సార్, రీసెంట్గా మేము చూసాం ఈ విశాఖపట్నంలో, నేను అనొచ్చో తెలియదు ఈ మాట, ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన లేదండి. అంటే అది ఎవరి వల్ల అవుతుందో నాకు అర్థం కాదు. ఒక్క ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీసుల వల్ల చేయాలని అందరూ అనుకోవడం అది ఉత్తి భ్రమ. అందరూ కూడా దీన్ని పాటించాలి. సో ఇలాంటి బ్యారికేడర్స్ పెట్టడం మూలం ఏమవుతుందంటే స్పీడ్ అనేది కంట్రోల్ చేయడం వల్ల యాక్సిడెంట్లను నివారించవచ్చనే ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నామండి. ఆరిలోవ ట్రాఫిక్ సిఐ వరప్రసాద్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఏటా 300 మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఎంజిఎం 7 హిల్స్ యాజమాన్యం ముందుకు వచ్చి స్టాపర్లు ఇవ్వడం హర్షించదగిన విషయమన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ స్టాపర్స్ డొనేట్ చేసిన మన 7 హిల్స్ యాజమాన్యం డాక్టర్ గారు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నంలో ఒక సంవత్సరానికి సుమారుగా ఒక 300 మంది యాక్సిడెంట్స్ ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. దాని మీద వీరు మా సిపి గౌరవనీయులైన సిపి శంకరపతి బాక్షి గారి ఆదేశాల మేరకు వీరు సిటీ మొత్తం ఒక 100 స్టాపర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ సెంటర్కి ఒక 10 స్టాపర్ల వరకు ఇవ్వడం జరిగింది. అవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే సార్ చెప్పినట్టు స్పీడ్గా వెళ్ళే వరకు కానీ, లేకపోతే ఏదైనా వెహికల్స్ సడన్గా ఆగిపోతే వాటి వెనకాల పెట్టడానికి కానీ, దానివల్ల మనం యాక్సిడెంట్స్ కొద్దిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి స్టాపర్స్ అవసరం. వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సు సర్వీసుల ద్వారా విశాఖ ఆర్టీసీకి 2 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు తెలిపారు. సంక్రాంతికి ముందు 1100 బస్సులు, తర్వాత 300 బస్సులు విశాఖ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు, తెలంగాణకు నడిపామని చెప్పారు. విశాఖ నుంచి సుమారు 2000 బస్సులు, 1000 వరకు ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో విశాఖ వచ్చిన ప్రయాణికులు గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సేవలను వినియోగించుకున్నట్టు తెలిపారు. గత ఏడాది కన్నా 35% మేరకు అదనపు ఆదాయం వచ్చిందని ఆయన తెలియజేశారు. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ప్రాంతంలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయాన్ని పొగమంచు కప్పివేయడంతో విమానాలకు ల్యాండింగ్ సమస్య కలుగుతుంది. దీంతో హైదరాబాద్, వైజాగ్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం సర్వీసులు, ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ప్రయాణికులు సహకరించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు కోరుతున్నాయి.
మంత్రి కొల్లు రవీంద్ర విశాఖపట్నం బీచ్ రోడ్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా వేలాది దేవాలయాలు పరిశీలించి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయ నిర్మాణం అద్భుతంగా చేపట్టారని కొనియాడారు. దేశ ప్రధాని విశాఖ కేంద్రంగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబు -7 డిగ్రీల చలిలో దావోస్ లో పెట్టుబడుల కోసం పర్యటిస్తున్నారని చెప్పారు. వారి కష్టం, కృషితో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచేలా ఆశీస్సులు అందించాలని కోరుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. సందాపయద్ స్వందేహమాపాదతలమస్తకః నివారశోకవత్తన్ సత్యం పరం బ్రహ్మ మహాలక్ష్మీనామ్యాః వెంకటమేఘనాథనామధేయస్య రంగనాథనామధేయస్య అన్నపూర్ణమ్మనామ్యాః. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ మండల స్థాయి సమావేశం జరిగింది. అలాగే ఉపాధి హామీపై కోస్గిలో సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు. వత్సవాయిలో జిల్లా ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ రాము ఆధ్వర్యంలో మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి హామీ పనులు ఆడిట్ జరిగింది. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, వాటి బిల్లుల వివరాలను అధికారులు పరిశీలించారు. ఉపాధి హామీ మండల ఏపీఓ రాఘవులు, మండల ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడిట్ లో 25 గ్రామ పంచాయతీలకు చెందిన వివరాలను జిల్లా అధికారులు నమోదు చేశారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ మండలంలో 25 విలేజెస్ ఉన్నాయండి. 25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాల్లో మేజర్గా వచ్చిన ఇందాక ఐటమ్స్ ఏంటో చెప్పాను నేను. అంటే 2 రకాలుగా మనం చూస్తాం. వేతనానికి సంబంధించినటువంటి వేరియేషన్స్ అంటే డీవియేషన్స్ ఏమున్నాయి, వేతనాలు చెల్లించడంలో అది ఫీల్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు, మేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా జరిగిన ఆ వేతనాల చెల్లింపుల్లో మనకి జనరల్గా బినామీ మస్తర్లు కానీ, డూప్లికేట్ అంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు రావటం, అలాగే ఒక కుటుంబానికి ఒక జాబ్ కంటే ఎక్కువ జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ పని దినాలు మనం కల్పించవలసిన 100 పని దినాల కంటే కూడా ఆ కుటుంబానికి ఎక్కువ ఇచ్చారు అంటే వాళ్ళు ఎంటైటిల్మెంట్ దాటి పని చేస్తున్నట్టు. అలా ఇవ్వకూడదు మనం. అలాగే ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు కూడా పని చేయకూడదు. అలాగే కొన్ని చోట్ల ఎంప్లాయీస్ కూడా పని చేసినట్టు వచ్చింది. ఏది పిఎస్సిఎస్ అంటే అగ్రికల్చర్ సొసైటీస్ ఉంటాయి కదండి, అటువంటివి. అలాగే అంగన్వాడీస్ వాళ్ళు పనిచేసినట్టు, ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల అయితే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా చేస్తున్నట్టుగా కొన్ని చోట్ల మస్తరు వేశారన్నారు. అవన్నీ కూడా సోషల్ ఆడిట్ టీం ఉందండి. వాళ్ళు కూడా డిఆర్పీలు, మా ఎస్ఆర్పి గారు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏమి అవతాకులు ఉన్నాయో అన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అయితే ఇది యాక్చువల్గా 16 కోట్లలో కొంత డీవియేషన్ ఉన్నమాట వాస్తవమే. కానీ మన ద్వారా జరుగుతున్న ఈ శాఖ ద్వారా జరుగుతున్నటువంటి మేలు ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. దాన్ని కూడా మనం చెప్పాలి. అలాగే ఈ తప్పులు చేసేది అందరూ చేయరు. ఈ మొత్తం 25 విలేజ్ల్లో చూసుకుంటే ఒక 4-5 విలేజ్ల్లో మేజర్ డీవియేషన్స్ అనేవి వచ్చినాయి. మిగిలిన చోట్ల బాగానే చేస్తున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని నాగయ్య లంకలోని ఓఎన్జీసీ సంస్థ కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయానికి ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన పరికరాలను, కిట్లను అందజేసింది. ఈ పరికరాలను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఓఎన్జీసీ ప్రతినిధుల వద్ద నుండి స్వీకరించి సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అడిగిన వెంటనే నాగయ్య లంక ఓఎన్జీసీ సంస్థ వారు ఎంతో ఉపయోగకరమైన పరికరాలను అందించడం వారి సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుందని ఎస్పీ అన్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ ను నియంత్రణలో ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మూడు కలర్స్ వస్తుంది. పెట్టుకుంటాం సార్, ఏదన్నా రాసుకుంటాం. కొవ్వొత్తులాగా సార్, 2 కిలోలు 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 2 కిలో
టార్చ్ లైట్స్ టార్చ్ మామూలుగా మీరు వేస్తారు సార్ అవి తీసుకొస్తారు అవి సార్ బాగా స్పష్టమైన డ్రామా బాగా 4 సంతకాలు బొబ్బిలి మండలం గొర్ల సీతారాంపురం వద్ద తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నాయి. దీంతో బొబ్బిలి గ్రోత్ సెంటర్ నుంచి రామభద్రాపురం వరకు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు స్తంభించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. స్వల్ప గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బొబ్బిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి గ్రామంలో జల్లికట్టు పశువుల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రామాన్ని పచ్చని తోరణాలతో ముస్తాబు చేశారు. జల్లికట్టును చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలివచ్చారు. పోట్ల గిత్తలు రంకెలు వేస్తూ పరుగులు పెడుతుంటే వాటిని నిలువరించేందుకు యువకులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఎద్దుల కొమ్ములకు సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు కట్టి గ్రామస్తులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరై ఎద్దులతో ఫోటోలు దిగారు. పశువుల పండుగ అందరూ కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు. నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం కొండపై రాముడి విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసులో నిందితుడికి, సాక్షికి మధ్య ఉన్న తేడా బొత్సకు తెలియకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వివరాలు తెలియకుండా ఈ విషయం మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని హోంమంత్రి ప్రశ్నించారు. యాక్చువల్గా అంటే ఇన్నిసార్లు మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్ నుంచి ఓపెన్ చేసుకొని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్తో తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక సంఘటన, అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేటిలో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి 1000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పి ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న తర్వాత మా మంత్రులు చెప్తున్నారు, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, అతను నిజంగా చాలా ఆనందపడి ఈ 5 లక్షలతో నేను తిరిగి నా జీవనాన్ని ఏదో చెప్పాలంటే పునర్జన్మలాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పారన్న సంగతి వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒక ఎక్యూజ్, నా దగ్గర విట్నెస్ కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అతని విట్నెస్గా అతను ఇచ్చిన రికార్డెడ్ విట్నెస్ కూడా మా రికార్డ్స్లో ఉంది. సో ఎక్యూజ్డ్కి విట్నెస్కి కూడా తేడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసేసి మా మీద అభియోగాలు చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత నేను భయపడ్డాను. ఒకసారి నిజమేనేమో ఒకసారి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం. మాకు తెలుసు అటువంటి పొరపాట్లు మా దగ్గర జరగవు. మేము మళ్ళీ అంతే ఒకసారి వెరిఫై చేసుకుంటే అతను విట్నెస్ మరి ఆయనే చెప్పాలి. మిగతా ఇష్యూస్ ఉన్నాయి. కాకినాడ జిల్లా తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకునేందుకు ఖరీఫ్ కు సాగునీరు ఇవ్వాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన కిర్లంపూడి మండలం బురుగుపూడిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా కలెక్టర్ కు లేఖలు రాసినట్టు చెప్పారు. సిమెంట్ పైప్ లైన్ తొలగించి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ వేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు రిపేర్ చేసి రైతులకు ఖరీఫ్ పంటకు సాగునీరు ఇవ్వాలని ఆయన లేఖలో కోరామని చెప్పారు. మరి గత 2023 సంవత్సరంలో కూడా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలాగే నీరిస్తారు అనే నమ్మకంతో రైతన్నులందరూ కూడా అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది 42,000 ఎకరాలకి. అయితే
కొంచెం అక్కడక్కడ బోర్లు ఉన్నాయి మిగిలించి మిగిలిన 30,000 ఎకరాలు సర్వనాశనం అయిపోవడం జరిగింది. కారణం ఏంటంటే మధ్యలో అంటే పంట పెట్టుబడి పెట్టేసిన తర్వాత పొట్ట దశలో ఈ యొక్క పైప్ లైన్ మళ్ళీ బ్రేకేజ్లు అయిపోయి ఎక్కువ చోట్ల పగిలేయని చెప్పేసి అలాగే అర్ధాంతరంగా వదిలేయడం వల్ల రైతన్నులందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. రోడ్లు ఎక్కడం జరిగింది, అనేక ఆందోళన చేయడం జరిగింది. రైతులతో పాటు మేము కూడా మరి రైతన్నలకి న్యాయం చేయాలి. మీరు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, నీరివ్వని కారణంగా ఎకరానికి 40,000 రూపాయలు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లించాలని చెప్పేసి మరి రైతుల పక్షాన అనేక ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తెలియజేయడంతో పాటు రాజపూడి గ్రామంలో రైతుల పక్షాన 6 రోజులు ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మేము శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నాటి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు రైతులందరికీ న్యాయం చేయాలని ఎకరానికి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి, మీరు నీరు ఇవ్వలేదు రైతులకి అని చెప్పేసి రైతుల పక్షాన వారు కూడా అనేక ఆందోళనలు, నిరసనలు చేయడం జరిగింది. రైతులకు న్యాయం జరగలేదు, రైతులు అన్యాయం అయిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మించి ప్రతి ఎకరాకి కూడా సాగునీరు ఇస్తామని చెప్పేసి రైతులందరినీ కూడా నమ్మబలికి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచారు, తప్పకుండా నీరు వస్తుంది అనుకున్న రైతులకి అక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ దగ్గరే గెలిచిన నెల రోజుల్లోనే శాసనసభ్యులు వారు మీడియా సమావేశం ద్వారా రైతులందరికీ ఈ ఒక్క పంటకి మీరు పంట పెట్టవద్దు, నష్టపోవద్దు, నేను తప్పకుండా 49 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పైప్ లైన్ మార్పించి పంప్ హౌస్లో ఉన్నటువంటి పంపులు రిపేర్ చేయించి ట్రాన్స్ఫార్మర్లు వేయించి నేను నిధులు ప్రభుత్వంతో పోరాడి తీసుకొస్తానని చెప్పేసి 7 నెలల క్రితం ఒక్క పంటకు విరామం ఇవ్వండి అని చెప్పేసి రైతులు కోరడం జరిగింది. రైతులు చాలామంది ఎమ్మెల్యే గారి మాట విని పంట విరామం ఇవ్వడం జరిగింది. కొంచెం మంది తినడానికి తిండి గింజలు ఉండవన్న ఉద్దేశంతో దేవుడి మీద భారంతో ఓడ్చడం జరిగింది. భగవంతుడి దయ వల్ల వర్షాలు సక్రమంగా రావడం వల్ల పంటలు గట్టెక్కడం జరిగింది. జూన్ నెలలో ఖరీఫ్ పంట మొదలవుతుంది. 7 నెలలు అవుతా ఉంది, నిధులు మంజూరు చేయిస్తానని చెప్పేసి శాసనసభ్యులు వారు చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగ్గంపేటలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మిస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు కూడా ₹1 నిధులు ఆ ప్రాజెక్టుకి మంజూరు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ పంట తేవడానికి కానీ, ఎరువులు పట్టుకెళ్ళడానికి కానీ, ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు రావడానికి వెళ్ళడానికి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి కల్వర్టు మేము నిర్మిస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో కూడా వాగ్దానం చేసిన పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకంలో నిరుపయోగంగా ఉన్నటువంటి సిమెంట్ పైప్ లైన్ తీసి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ ఏదైతే వేయాలని అనుకుంటా ఉన్నారో 3.5 కిలోమీటర్లు, ఈ 3.5 కిలోమీటర్లోనూ సుమారు 5 మీటర్ల పైపు ఒక్కొక్కటి, అంటే 1 కిలోమీటర్కి 200 పైపులు వస్తాయి, 5 మీటర్లకి ఒక పైపు చొప్పున, అలా 3.5 కిలోమీటర్లకి 700 పైపులు ఉన్నాయి. 3 లైన్లు అంటే 2100 సిమెంట్ పైప్ లైన్లు ఉన్నాయి అక్కడ. ఆ పైపులన్నీ కూడా మళ్ళీ రైతులకి పైప్ కల్వర్ట్లకు ఉపయోగించినట్లయితే ప్రభుత్వానికి డబ్బు సేవ్ అవుద్ది, రైతులకు కూడా ఎంతో రాకపోకలకు మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తూ పెద్ద పెద్ద 200 మిషన్లు వచ్చేసి ఆ పైప్ లైన్ని నొక్కేసి ఆ వేస్ట్ అంతా తీసి పోసేయడం కంటే ఇప్పటి నుంచి కూడా పైప్ లైన్ తీసే ప్రక్రియ మొదలెట్టడం వల్ల పైపులు జాగ్రత్తగా తీసి రైతుల పొలాల్లోకి మనం తరలించినట్లయితే రైతులకు చాలా మేలు చేసినట్టు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ 2 పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పాలకులకు, అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పశువుల్లో వ్యాధులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని పశు సంవర్ధక శాఖ జగ్గంపేట ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ తాతయ్య తెలిపారు. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట పశు వైద్యశాలలో ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ తాతయ్య మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ఈ నెల 31 వరకు జరుగుతాయని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గండేపల్లి మండలం మురారి ఆసుపత్రిలో వైద్యులు ప్రగడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము మా పశుసంవర్ధక శాఖలో పశు ఆరోగ్య శిబిరాలు అనే కార్యక్రమం 20/1/2025 నుంచి 31/1/2025 వరకు జరగబడును. అందులో భాగంగా ఈ రోజున మన జగ్గంపేట గ్రామంలో పశు వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. దానికి
మన ఊరు ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇందులో భాగంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు మన పశువులకు సంబంధించి కానీ, కుక్కలకు సంబంధించిన కానీ, గొర్రెలు చిన్న పశువులకు సంబంధించిన గొర్రెలు మేకలకు సంబంధించి కానీ నట్టల నివారణ, తర్వాత వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరడం అనేది మీ అందరికీ మేము అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. మా సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.